అతి త్వరలో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. కొత్తగా వస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ ఫీచర్ ద్వారా వినియోగదారులకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే మరొక మొబైల్ పరికరానికి లేదా వ్యాపారి వద్ద ఉండే పాయింట్ ఆఫ్ సెల్ టెర్మినల్‌కు చెల్లింపులు చేయడానికి వీలు కలుగుతుంది. నేను రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేసే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్మార్ట్ ఫోన్ పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్ వద్ద ఆఫ్లైన్లో పేమెంట్స్ చేసేలా ఎన్ఎఫ్సి ఆధారిత యూపీఐ పేమెంట్స్ ను డెవలప్ చేస్తూ ఉంది. అయితే గరిష్టంగా ₹2,000 వరకు ఆఫ్లైన్లో పేమెంట్స్ చేసే సదుపాయాన్ని కల్పించనున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్స్, అండర్ గ్రౌండ్ ట్రైన్ నెట్వర్క్ వంటి ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో లేని, సరైన కనెక్షన్ లేని ప్రాంతంలో సులభంగా యూపీఐ పేమెంట్స్ చేసేందుకు ఈ ఫీచర్ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఎన్ఎఫ్సి అనేది తక్కువ దూరం వరకు పనిచేసే వైర్లెస్ టెక్నాలజీ. ఇది దగ్గర పరిధిలో బ్లూటూత్ కంటే వేగంగా, మరింత సురక్షితంగా పనిచేస్తుంది. కస్టమర్లు ముందుగా ఇంటర్నెట్ ఉన్నప్పుడు యూపీఐ లైట్ అనే ఆన్ డివైస్ డిజిటల్ వాలెట్లోకి డబ్బును లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు ఇంటర్నెట్ లేని ప్రదేశంలో లేదా ఆఫ్లైన్ టెర్మినల్ వద్ద యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండానే ఆ వాలెట్ బ్యాలెన్స్ ను ఉపయోగించుకోవచ్చు. ఇక ఆఫ్లైన్ యూపీఐ చెల్లింపులు కొత్త విషయం ఏమీ కాదు. ఇలాంటి ఆలోచన చాలా సంవత్సరాలుగా పరిమితి రూపంలో అందుబాటులో ఉంది. *99# యూపీఐ 123 పే లాంటి సేవలు ఇప్పటికే ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యుఎస్ఎస్డి కోడ్ లేదా సాధారణ ఫోన్ కాల్ ఉపయోగించి డబ్బు పంపడానికి వినియోగదారులకు అవకాశం కల్పిస్తూ ఉన్నాయి. ఈ కొత్త ఫీచర్ కు పాత వాటికి పెద్ద వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ పద్ధతులకు కూడా ఏదో ఒక రూపంలో ఫోన్ నెట్వర్క్ అవసరం. ఈ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సదుపాయం ఉన్న ఫోన్ ను పిఓఎస్ టెర్మినల్ వద్ద టాప్ చేసి యూపీఐ లైట్ బ్యాలెన్స్ నుండి గరిష్టంగా ₹2,000 వరకు చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ విధానానికి సంబంధించి ప్రముఖ టెర్మినల్ మ్యానుఫ్యాక్చరర్లు తయారు చేసిన పిఓఎస్ డివైస్లను సర్టిఫై చేసే ప్రక్రియను ఈ ఏడాదిలోనే ఎన్పిసిఐ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ ఉన్నప్పుడు కస్టమర్లు తమ ఫోన్లోని యూపీఐ లైట్ వాలెట్లోకి సొమ్మును లోడ్ చేసుకోవాలి. ఆ సొమ్మును ఆఫ్లైన్ టెర్మినల్ వద్ద యూపీఐ పిన్ను ఎంటర్ చేయకుండానే చెల్లింపులు చేసేయవచ్చు. ఈ లావాదేవీలను టెర్మినల్ స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఇంటర్నెట్ కు కనెక్ట్ అవుతుందో అప్పుడు దాన్ని వెరిఫికేషన్ కోసం పంపుతుంది. ఆఫ్లైన్ లో యూపీఐను అనుమతించేందుకు పిఓఎస్ కంపెనీలు ఎన్పిసిఐ నుండి సర్టిఫికేషన్లు పొందాల్సి ఉంటుంది. బ్యాంకులు, థర్డ్ పార్టీ యూపీఐ అప్లికేషన్ ప్రొవైడర్లు తమ యాప్లలో ఈ సదుపాయాన్ని కల్పించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఇకపై మీ యూపీఐ పేమెంట్ కు ఇంటర్నెట్ అవసరం ఉండకపోవచ్చు. భారత్ లో యూపీఐ లావాదేవీలు భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఒక్క జూన్ నెలలోనే 22.72 బిలియన్ల లావాదేవీల ద్వారా 28.92 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి. కనెక్టివిటీ సమస్యలు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఆఫ్లైన్ డిజిటల్ చెల్లింపుల పరిమితి ఒక లావాదేవీకి 500 కాగా యూపీఐ లైట్ ఎక్స్ పరిమితి కూడా ₹500గానే ఉంది. కొత్తగా రాబోయే ఈ పిఓఎస్ ఆఫ్లైన్ ఫీచర్ కోసం లావాదేవీ పరిమితిని ₹2,000కు పెంచడం ఒక కీలక అడుగు. దీనికి సంబంధించిన అధికారులు మార్గదర్శనలను ఎన్పిసిఐ త్వరలో విడుదల చేయనుంది.